చల్లటి గాలి చల్లటి గాలి వీచినంత మల్లె పువ్వు వాసనలే 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 చిన్న పువ్వే అయినా అంత రోజా పువ్వు వాసనగా 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 చల్లటి గాలి వీచినంత మల్లె పువ్వు వాసనలే ఓయ్ మల్లె పువ్వు వాసనలే చిన్న పువ్వే అయినా అంత రోజా పువ్వు వాసనగా ఓయ్ రోజా పువ్వు వాసనగా పనస పంటే మొత్తం ముళ్ళి ఉన్న వాసన ఉండు కమల కాయలు రసమే ఉన్న కమల పండే వాసన ఉండు వేడి వేడి నేతప్పల్లో తీపి చక్కెర వాసన ఉండు చిన్న పిల్లులు నిలుచుండేగ చాపల వాసన రాగానే ఓయ్ చాపల వాసన రాగానే చల్లటి గాలి వీచినంత మల్లె పువ్వు వాసనలే చిన్న పువ్వే అయినా అంత రోజా పువ్వు వాసనగా యాలం యాలం యాలక్కాయ యాలక్కాయల వాసన ఉంటూ మణిమణి మాదిరి మెరిసే మిరియం మిరియం పండే వాసనగా తులసి కోటల మొక్కకు పూసిన తులసి పువ్వు వాసన ఉంటూ కరివేపాకు చెట్టున ఉన్న ఆకుల కంద వాసన ఉంటూ నిత్యం నిత్యం వాసనలే చల్లటి గాలి వీచినంత మల్లె పువ్వు వాసనలే 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 చిన్న పువ్వే అయినా అంత రోజా పువ్వు వాసనగా ఓయ్ రోజా పువ్వు వాసనగా చల్లటి గాలి వీచినంత మల్లె పువ్వు వాసనలే ఓయ్ మల్లె పువ్వు వాసనలే చల్లటి గాలి వీచినంత మల్లె పువ్వు వాసనలే చిన్న పువ్వే అయినా అంత రోజా పువ్వు వాసనగా ఇది ఒక పెద్ద చిరాకే. ఒకటే శబ్దం, తలనొప్పి. ఎవరు నీవు? ఎందుకు చిరాకు పెడుతున్నావు? నాకు ప్రశాంతంగా ఉండాలి. నేను తెలియదా? నేనొక తేనెటీగ. ఈగను చూశాను కాని తేనెటీగను చూడటం మాట్లాడడం భాగ్యమైంది. మా తేనెటీగల దగ్గర తేనుంటుంది. తేనా అంటే ఏమిటి? రా చూపించి ఇస్తాను. నీవు ఏంటి పువ్వులను తింటున్నావు? చూడు ఎక్కడికి వెళుతున్నావు? మనము మా ఇంటికి. ఇదిగో ఇక్కడే. ఎక్కడా? ఎక్కడా మీ ఇల్లు? ఇదిగో నేరుగా పైకి చూడు. భయపడకు చిన్నారి, ఒక కాయి పై నుంచి పడింది, అందుకని అరిచాను. ఓ, ఇప్పుడు అర్థమైంది. నేను ఈ చెట్టు కింద ఉంటా. మంచి గాలి, ఎంత పెద్ద స్థలం. ఓ, ఎన్ని తేనెటీగలు! అవి ఏమి చేస్తున్నాయి?
పూల నుండి తేనె సేకరించి కలిసి లోపల ఉంచుదాము. అది సరే, అప్పుడు అది ఏమి చేయటానికి? అది నీవు వెళ్ళింది దానికోసమేనా? అది నేను అంతా నీకు వివరిస్తా. రా పుప్పి. హాయ్, ఆశ్చర్యంగా ఉంది. ఇవే మా ఇల్లు. ఇది ఒక కోటలాగా ఉంది. దానిలాగే ఇక్కడ అందరికి ఒక్కొక్క పని ఉంటుంది. ఈ నిలుచున్నది కాపలదారుడు. ఇదిగో ఆపోతున్నవారు పనివారు. అప్పుడు మీరు చాలా మంది ఉన్నారే? అవును, ఒక్కరు మాత్రం రాణి. కాని మగ తేనెటీగలు పనివారే. ఆడ తేనెటీగలు చూస్తూ ఉంటారు. రా, అంతా చూపిస్తాను. చాలా బాగుంది. అందరికి ఒక పని ఉందని చెప్పావు, కానీ నీ పని ఏమిటి? నేను తెలుసుకోవాలని అడుగుతున్నా. నాలాంటి తేనెటీగలు పూల నుండి తేనె సేకరిస్తాయి. కలిసి వెళ్లి తేనె ఉన్న చోట కలిసి తీసుకురావడం మా పని. అవునా? వారు మాత్రమే నా పనికి? ఇదిగో చూడు, ఒక తేనెటీగ తీసుకువచ్చిన తేనెను అరలో వేస్తుంది చూడు. అవి ఈ అరలు అన్నిటిలో పోస్తాయి. అప్పుడు పూల నీరు తేనెగా మారును. బాగుంది, భలేగా ఉంది. హాయ్, చిన్న ఈగలు. అవి 2 రోజుల కింద పుట్టినవే. రారా, నేనొక వేరే పని చూపిస్తాను. ఏమిటా పని? రా ముందు. అయ్యో, ఇవి ఏమిటి డాన్స్ చేస్తున్నాయి? ఇక్కడ పాట, ఆట అన్నీ ఉన్నాయి. అయ్యో, ఇది పాట కాదులే. ఇవి తేనెను చూడగానే అవి అన్నీ కలిసి డాన్స్ చేస్తాయి. ఆశ్చర్యంగా ఉంది. మీ ఇంటిలో పని. హాయ్, ఎంత మధురంగా ఉంది. తేనె ఇంత మధురంగా ఉంటుందని నాకు తెలియదే. నీవు ఎవరితో మాట్లాడుతున్నావు? కన్ను తెరువు. ఎక్కడ తేనెటీగలు? అవి డాన్స్ చేస్తున్నాయే. నన్ను వదిలి ఇంటికి వెళ్ళాయే. నీవు కలకన్నావు. నీవు పడుకొని ఉన్నావు. అవునా? అప్పుడు ఇది గలనా? ఎంత మధురమైన గల. హాయ్, ఇది ఏమిటి? ఇన్ని పండ్లు పడి ఉన్నాయి ఇక్కడ. ఎవరు వేశారు ఇక్కడ? ఇది ఏమిటి? ఇది ఉడత పిల్ల పని. చెబుతా. పూపి, నీవేంటి ఇక్కడికి వచ్చావు? చాలా కాయలు ఇంటి ముందు ఉన్నాయి. ఏమిటి? నీవేంటి పండ్లు అన్నీ కొరికి నా ఇంటి ముందు కుప్పగా పోసావు? నీవేంటి పండ్లు అన్నీ కొరికి నా ఇంటి ముందు కుప్పగా పోసావు? మిత్రమా, నీ ఇంటి దగ్గరకు నేను రానేలేదు. మీరిద్దరు గొడవ పడద్దు. అది ఎవరు చేశారో కనిపెడదాము.
రండి. అది ఎవరో నేను కనిపెడతా, చూస్తా. పూపి పిల్ల, లే. ఇది పిచ్చుకలాగా ఉంది. పూపి పిల్ల, నేను ఉన్న చెట్టు కింద కూడా పండ్లు ఉన్నాయి. అవునా? ఎవరు తెచ్చి పడేశారో నీవు చూసావా? లేదు, ఎవరైంది చూడలేదు. ఇది ఎవరని ఎట్లా కనిపెట్టాలి? మిత్రులారా, ఏమిటి ఉడతపిల్ల, ఏమైంది? ఎందుకు భయపడుతున్నావు? నిన్న రాత్రి ఏదో ఒక పక్షి చెట్టు మీదకు వచ్చింది. ఒళ్ళంతా నల్లగా ఉంది, పెద్ద రెక్కలు. నాకు భయము వేసింది. పద్దుని చూడ, చెట్టు కింద అంతా సగం తిన్న పండ్లు. నీవు భయపడద్దు, పక్షి నిన్ను ఏమీ చెయ్యలేదుగా. ఏమైనను ఇది ఒక పక్షి చేసిందని తెలిసే. చీకటి సమయంలో పాడు చేసిన పక్షి. అప్పుడు ఈ పక్షి రాత్రిపూటే కనుక కనపడుతుంది. మీకు తెలిసిందా ఏ పక్షి అని? రాత్రిపూట తిరిగేది గుట్లగూబే. ఇప్పుడు గుడ్లగూబను పట్టుకోవాలి. ఎవరు మీరంతా? నాకు కళ్ళు బాగా కనబడుటలేదు. మీకు ఏమి కావాలి? చాలు, నిన్ను పట్టుకోనలేకపోవుట బాధపడుతున్నాము. మేము తెలియదా? నీవు నేనుంటున్న చెట్టు కింద పండ్లు తెచ్చిపోసావు. పండ్లే నేను తిననుగా. అప్పుడు ఇది చేసింది ఎవరంట? ఇప్పుడు మనం ఏమి చెయ్యాలి? హాయ్, నాకు ఒక ఉపాయం వచ్చింది. ఈ పక్షిని ఎట్లాగో పట్టుకోవాలో. ఎట్లాగా? మనము కొన్ని పండ్లు తీసుకువచ్చి చెట్టు కింద ఉంచుదాము. నేను చూస్తా, పక్షి రాగానే పట్టుకుంటా. ఇదే ఈ పక్షి. ఇదే ఇదేమి పక్షి? తలకిందులుగా వేలాడుతుంది. అయ్యో, నన్ను వదలండి. భయపడకు, నిన్ను మేము వదలము. చెప్పు, నీవు ఎవరు? నేను గబ్బిలం, పండ్లు తింటానికి వచ్చా. ఆహా, నీవు కాదా చెట్టు కింద పండ్లు వేసింది? తప్పు అయ్యింది, క్షమించుము. మా పిల్లలే అలాగ చేసింది. పండ్లు తీసుకుని పోతాను. ఇది చేసింది ఎవరో కనిపెట్టడానికే నిన్ను పట్టుకుంది. వెళ్ళిపోము, మనమంతా చిన్న మిత్రులమేగా. నీవేంటి రాత్రి పడుకోవా? నీకు రాత్రి కనపడుతుందా? నాకు శబ్దంతో మాత్రమే దారికి కనిపెట్టగలను. అయ్యో, నీవొక విచిత్ర జీవివే. నీకు ఎంతమంది పిల్లలు ఉన్నారు చెబుతావా నీవు? నాకు ఒక పిల్ల మాత్రమే. దానిని ప్రసవించి 3 రోజులే అయ్యింది. ఆ, పక్షులు ప్రసవిస్తాయా? నేను మనిషిలాగానే పక్షి కాదు. నేను ప్రసవిస్తాను. పిల్లలకు కూడా పాలు ఇస్తాను. ఆశ్చర్యంగా ఉందే. మీ పిల్లలు ఎక్కడా? నీతోనే ఉన్నారా? లేదు, నా పిల్ల నాతోనే ఉంటుంది. ఏ, నీతోనేనా? ఎక్కడా? భయపడి ఉంది ఇక్కడ. ఇక్కడికి రారా. అరే, వీళ్ళందరినీ చూడు. హాయ్, మేము చూసాము.
అది ఎప్పుడు నా వీపు మీదే నిద్రపోతుంది. ఇక నేను వెళతాను. మళ్ళీ కలుద్దాము చిన్నారులు. హయ్యరే హయ్యా హయ్యరే హయ్యా మిరపకాయ కొరికిన కోతికి నూరు బండి ఎరగకపోయి కొరికింది కాయ ఎగిరి కద్దలు కొత్తన్న వేసి ఎగిరి కద్దలు కొత్తన్న వేసి హయ్యరే హయ్యా హయ్యరే హయ్యా మిరపకాయ కొరికిన కోతికి నూరు బండి ఎరగకపోయి కొరికింది కాయ ఎగిరి కద్దలు కొత్తన్న వేసి ఎగిరి కద్దలు కొత్తన్న వేసి చిన్న కొమ్మన మామిడికాయ ఉడతన్న కొరకగా పుల్లగుండి చిన్న కొమ్మన మామిడికాయ ఉడతన్న కొరకగా పుల్లగుండి పులుపు పులుపు అన్న తీగ జల్ 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 ఉడతన్నా జల్ 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 ఉడతన్నా హయ్యరే హయ్యా కాకరకాయ తిన్నగని చేతికి నూరు కుందేలన్నా కాకరకాయ తిన్నగని చేతికి నూరు కుందేలన్నా తీగల తోకను చుట్టుకొని తీగల తోకను చుట్టుకొని బదిలింప పరిగెత్తే కుందేలన్నా బదిలింప పరిగెత్తే కుందేలన్నా హయ్యరే హయ్యా ఎల్లికు చూసిన పుచ్చకాయను కాలితో తన్ని నోటిలో వేసి ఎల్లికు చూసిన పుచ్చకాయను కాలితో తన్ని నోటిలో వేసి తిన్నది అర్గగా కక్కి కక్కి తిన్నది అర్గగా కక్కి కక్కి మైకల్లో పడిపోయి ఎలుగన్నా హయ్యరే హయ్యా కొట్టలో ఉన్న జిలేబీ అంతా మొత్తం తిన్నది ఎలుకన్నా కొట్టలో ఉన్న జిలేబీ అంతా మొత్తం తిన్నది ఎలుకన్నా మధురం మధురం ఎంతో మధురం 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 ఎంతో మధురం కడుపుపోయే ఎలుకన్నా కడుపుపోయే ఎలుకన్నా హయ్యరే హయ్యా ఎవరది? ఎవరు అడుగుతుండే చెప్పరే. అయ్యో నన్ను కాపాడండి. నా వెనుక ఒక పిల్లి వెంట పడుతుంది. అది నన్ను చంపుతుంది. భయపడకు, అది ఎక్కి లోపలికి రా. నీవేండి బల్లిని చూసావా? లేదే. కానీ ఇక్కడ బల్లి వాసన వస్తుందే. ఏయ్, నీవేం చేస్తున్నావు? నీవు వెతుకుతున్న బల్లి ఇక్కడ లేదు. వెళ్ళు ఇక్కడ నుంచి. హో, నీవు నా ప్రాణం కాపాడావు. ఈ ఉపకారమును ఎప్పుడు మరువలేను. ఇక పోతాను. వద్దు వద్దు, ఆ చిన్న పిల్లి ఇక్కడే ఎక్కడో ఉంటుంది. నేను వెళ్ళి చూసి వస్తాను. అంతవరకు బయటకు పోవద్దు. సరే, నేను ఎటూ పోను. అద్భుతంగా ఉందే. నీవు గోడ మీద ఎట్లా నడుస్తున్నావు? ఓ అతా, నాకు పుట్టుకతోనే వచ్చింది. వీరికి కూడా ఒక ఉపాయం ఉంటుందా చిన్నారి? ఉపాయము ఉంది, తరువాత చూపిస్తాను. నేను వెళ్ళి వస్తా. సరే మిత్రమా.
చిన్న పిల్లి ఎక్కడా లేదు. అది చిన్న పిల్లిలాగే ఉందే. అయ్యో, ఆ చిన్నారిని పట్టుకుందేమో. నీవు ఆ బల్లిని పట్టుకున్నావా? ఏ లేదు, ఆ బల్లిని చూడనే లేదు. నాకు నమ్మకం కుదరటలేదు. వెళ్ళి చూస్తా. చిన్నారి చిన్నారి చిన్నారి, నీవు ఎక్కడ ఉన్నావు? అయ్యో, ఈ తోక దానిదే లాగుందే. అయ్యో, ఆ పిల్లే తిన్నది. దానిని కాపాడలేకపోయానే. మిత్రమా, నేను ఇక్కడ ఉన్నాను. ఏ, ఇక్కడ ఉన్నావా? నమ్మలేకపోతున్నా. మిత్రమా, భయపడిపోయాను. పిల్లి పట్టుకున్నప్పుడు తోక తెగింది కాబట్టి బతికాను. అయ్యో, తోక తెగిందా? అదెట్లా? నీవు ఎందుకు బయటకు వచ్చావు? నన్ను క్షమించు. ఒక ఈగను పట్టుకుందామని బయటకు వచ్చా. ఇలాంటి ఆపద వస్తుందని పుట్టినప్పుడు తోక ఉంటుంది. తోక పోయిందది బాతలేదు. అది నీవల్లే. ఇక వేరొక చోటికి వెళ్ళవద్దు. ఇప్పటి నుంచి ఇక్కడే ఉండు. మిత్రుడుకు ఇష్టమైదే చాలు. అయ్యో, దొరకలేదు. అయ్యో, మళ్ళీ పోయింది. అయ్యో, కాగమను దాటి పోయింది అలాగా. పూపి పిల్ల, అది గాలిలో ఎగిరిపోయే ఒక విత్తనం. అది పట్టుకోవటం నీకు రాదు. అది పోని గాలిలో ఎగురుతుంది. విత్తనమా? ఏమిటిది? పూపి పిల్ల, విత్తనం మొలకెత్తి మొక్కలు అవుతాయి. మొక్కలు పెరిగి పెద్ద చెట్లు అవుతాయి. అప్పుడు కాగమను దాటింది విత్తనమా? అవును, గాలిలో ఎగిరింది విత్తనమే. అవునా? నీవు బాధపడద్దు. నేను నీకు ఎగిరిపోని విత్తనం ఇస్తా. ఒక మామిడికాయ. ఈ మామిడికాయలో విత్తనం ఉంది. హాయ్, దీని నెట్టుకుంటూ ఆడుకుంటా. అది విరుద్ధం పిల్ల. అది నెట్టుకుంటూ ఆడుకునేది కాదు. నీవు తీసుకువెళ్ళి గుంటలో పెట్టు. అది మొలకెత్తును. కొన్ని రోజులకు అది పెద్ద మామిడి చెట్టు అగును. ఈ చిన్నది మామిడి చెట్టు అవుతుందా? ఇంత పెద్దది ఎట్లాగవుతుంది? ఏమి సందేహం? ఏమైనా దీనిని తీసుకొని గుంటలో పెడతా. కాగమ్మ చెప్పింది నిజమే అని నమ్ముదా? నీతో ఒక సమస్య. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ వద్దు, ఇక్కడ తీస్తా. ఇక మామిడి చెట్టు వస్తుందని అందరికీ చెప్తా. చిన్నారులారా, నేను మామిడి చెట్టు పెట్టా. మామిడా? అది ఎక్కడా? నేను మామిడి విత్తనం పెట్టా. కొన్ని రోజులకు పెద్ద మామిడి చెట్టు వస్తుంది. అందరూ రావాలి. వచ్చేటప్పుడు ఊడతను, కుందేలును తీసుకురండి. సరే.
అయ్యో సమయం అయిపోయే. నా మామిడి. ఏది నా మామిడి? ఇక్కడ చెట్టు లాంటింది ఏమీ కనబడలా. ఇప్పుడు నాతోటి వారికి ఏమి చెప్పాలి? ఏగతాళి చేస్తారు. కాకమ్మ అబద్ధం చెప్పా. నా మామిడి మొలకెత్తలేదు. కాకమ్మ తప్పు చెప్పే. ఎవరు అబద్ధం చెప్పలేదు. ఆ మామిడి మొలకెత్తాలంటే కొన్ని రోజులు పడుతుంది. దానికి నీరు పోయాలి. ఉడుతన్న నీరు తెచ్చి పోసే. సరే, కొన్ని రోజులు అయిన తర్వాత వస్తాం. ఎంత వాన వచ్చింది. 2 రోజులు అయింది నేను బయటకు వచ్చి. మామిడి ఏమైనా మొలకెత్తిందో చూస్తా. హాయ్, వాన తగింది. ఎని పుట్టగొడుగులు భలేగుంది. ఎన్ని నీళ్ళు దొరికినా నా మామిడి మొలవలేదు. పూపి పిల్లను చూసి చాలా రోజులు అయింది. మనము వెళ్ళి చూద్దాము. ఆ మామిడి మొలిచిందో లేదో తెలియదు. పూపి, పూపి, నీవేంటి నేను చూడాలని వస్తే రావు? నన్ను ఏమి అడగొద్దు. అందరూ వెళ్ళండి. నా మామిడి మొలవలేదు. దాని గురించి చెప్పుటకు ఏముంది? దానికి బాధ వద్దు. కాని మేము నిన్ను సన్మానించాలని వచ్చాము. సన్మానమా? నాకు? అదే. నీవురా ఇక్కడికే. కన్ను మూసుకునిరా, మేము వస్తాము. ఏమిటిది నాకు చేసే సన్మానం? అది చూడకుండానే చెప్పితే అనుభూతి ఉండదు. పూపి పిల్ల, ఇప్పుడు కన్నులు తెరువు. హాయ్, నా మామిడి మొలిచే. నా మామిడి మొలిచింది. హాయ్. ఈ మామిడి మొలవేయటం వల్ల అందరూ మామిడికాయలు తినచ్చు. అది పెద్దది అవ్వాలిగా. నీవు తొందరపడకు. కాకి పలుకును కాకా, కోకిల పలుకును కోకో, చిలక పలుకును కీ, ఆహా పూచెరు సమయం. కాకి పలుకును కాకా, కోకిల పలుకును కోకో, చిలక పలుకును కీ, ఆహా పూచెరు సమయం. నోరు పలుకును డం డం డం, తాళం పలుకును టం టం టం. కమ్ము నాదమే పలికేను, ఆహా స్వామి ఊరేగి వచ్చి. కాకి పలుకును కాకా, కోకిల పలుకును కోకో, చిలక పలుకును కీ, ఆహా పూచెరు సమయం. గాలి వీచి సు గర్జించెను డం డం డం, వర్షం వచ్చి గల్ గల్ గల్, ఆహా మంచి వర్షాకాలం. కాకి పలుకును కాకా, కోకిల పలుకును కోకో, చిలక పలుకును కీ, ఆహా పూచెను సమయం. గుర్ర పవను చక్ చక్ చక్, రైలు వెళ్ళును చుక్ చుక్ చుక్, బస్సు హారనే పం పం పం, ఆహా వాహన శబ్దాలే.
అరే ఒక కప్ప. అయ్యో నన్ను కాపాడుము. దీనిలోకి ఎట్లాగా వచ్చావు? నేను ఈ బావిలో ఉన్న కప్పను. ఎవరో ఈ బకెట్తో నీరు తోడుతుంటే దీనిలోకి వచ్చా. నన్ను కాపాడము. బాధవద్దు, నిన్ను నేను కాపాడతా. ఎంతో ఉపకారము. నా ప్రాణం కాపాడావు నీవు. నీవు నాతో కలిసి రావాలి. నాతోటి వాళ్ళను చూపిస్తా. అయ్యో నేను తిరిగే పోవాలి. వెంటనే తిప్పి పంపుతా. ఏమిటి? అయితే సరి, నే వస్తా. హాయ్, ఎంత మంచి చెరువు. ఈ చెరువులో చాలా చేపలు కప్పలు ఉన్నాయి. వారంతా మిత్రులే. అవునా? చిన్నారి, ఈ చెరువులో చేపలు ఉన్నాయి. లేవు. రా, నీకు చేపలను చూపిస్తాను. త్వరగారా త్వరగారా. అయ్యో ఇవి చేపలు కావు, లార్వా పిల్లలు. లార్వా పిల్లలా? అది ఏమి జీవి? నీకు తెలియదు. ఇవి చేపలేను. కాదు కాదు, ఇవి లార్వా పిల్లలే. అవి లేదు లేదు లేదు. పూపి, నీ మిత్రుడు చెప్పేది నిజమేను. అవి లార్వా పిల్లలే. నేను వారి అమ్మను. అవునా? పూపి పిల్ల, నేను ఈ నీటిలో గుడ్లు పెడతా. కొన్ని రోజులు అయిన తరువాత గుడ్డును ఉంచి లార్వా పిల్లలు వస్తాయి. కానీ వాటికి కాళ్ళు ఉండవు. లార్వాలు చిన్న చిన్నవిగా మారి పెద్ద కప్పలు అగ్గును. హాయ్. మరి కప్పల జీవితం నీటిలోనే. తిరిగి మేము గుడ్లు పెట్టి నీటిలోకి వస్తాము. ఏమీ కథ బాగుందా? భలే బాగుంది గప్పమ్మ. నీవు ఈ చిన్నారి ఎక్కడి నుంచి వస్తున్నారు? ముందెప్పుడు చూడలేదు. నేను బావిలో ఉంటాను. నీరు తోడితే వచ్చాను. వర్షం వస్తుంది. ఇప్పుడు ఇక పండగేను. మీరు కూడా ఉండండి. హాయ్, ఎంత బాగుంది. నేను కూడా వాళ్ళతో కలవాలని ఉంది. ఏయ్, నీవు కూడా వస్తావా? నేను వాటితో కలిసి ఆడాలని ఉంది. సరే, నేను ఇక్కడ ఉంటా. నీవు వెళ్ళి కలిసిరా. వెళదాము. హాయ్, ఎంత బాగుంది. ఆ బావిలో ఇవి ఏమీ లేవు. నా మిత్రుడు ఒక్కడే ఉన్నాడు. నేను ఇప్పుడే వస్తా. చిన్నారి, చిన్నారి, వెళ్ళిపో. నీటి పాము పట్టుకుంటుంది. అయ్యో అయ్యో పాపం, నా చిన్నారిని నీటి పాము పట్టేసింది. పూపి, ఏ, నిన్ను ఎవరు పట్టుకోలేదా? లేదు పూపి, నీవు నా తోటివారు నా ప్రాణాన్ని రక్షించారు. ఇది నన్ను ఒక చెట్టులో దాచిపెట్టే. అదృష్టం, కనబడక నన్ను పట్టుకోలేదు. అట్లాగా, మనము తిరిగి పోదాము. నేను వీళ్ళను వదిలి ఎక్కడికి పోదలుచుకోలేదు. ఇక రాను. హాయ్, నాకు సంతోషంగా ఉంది. నేను బావిలో ఒంటరి కప్పగానే ఉన్నాను. నీ వల్లే నేను విశాలమైన లోకాన్ని చూపించావు. చాలా చాలా కృతజ్ఞతలు. కూ కూ. అది ఎవరు పాడేది?
నీవేనా ఇక్కడ పాట పాడింది? చాలా బాగుంది. కూ కూ. నీ పాట నాకు ఇష్టమైంది. ఏమి పేరు? కోకిల. చూస్తే కాకిలావా ఉన్నావే, కానీ కన్నులు వేరుగా ఉన్నవి. పిల్ల కోకిల. ఇది ఒక చిన్న కోకిల. ఇప్పుడు నాకు 2 మిత్రులు ఉన్నారు. నాకు సంతోషమయ్యే. అప్పుడు మీ గూడు ఎక్కడా? నాకు చూపిస్తారా? ఆ గూడేగా, అది నేను చూపిస్తాను. అక్కడే ఉండు. ఇప్పుడు వేరే చోటికి వెళ్ళాలి. అప్పుడు రేపు కలుద్దాము. సరే. మిత్రుడా, నన్ను కాపాడము, నన్ను కాపాడము మిత్రుడా. మీరేంటి చిన్నారి వెంట పడుచున్నారు? చిన్నారిని వదులు. చాలా పాపం. పాపమా? పొడుస్తా మాలాగే ఉన్నారు. వీరిని ఇట్లా వదలకూడదు. లేదు, మేము ఏమీ చేయలేదు. చెట్టు కొమ్మ మీద పాడుతూ ఉండగా నన్ను పొడవ వచ్చింది. నీవేండో చేసిందని చెప్పుచున్నది. చెప్పిందిగా వదులు. హా, పూపి వచ్చిందిగా, మిమ్ములను వదులుతున్నా. చాలా సంతోషం. ఆ కాకి నుండి రక్షించావు. అదుకో పిల్ల కోకిల, వదలకూడదు. అయ్యో, కాపాడండి, కాపాడండి. అయ్యో, వెంట పడుతున్నాయి. అది పిల్ల కోకిల. పాపం ఎకరలేక ఉన్నది. ఎట్లాగైనా కాపాడు. ఏయ్ పిల్ల కోకిలా, ఇక్కడికి రా. అయ్యో, కాపాడుము. పూపి, నీవు మిత్రులకు పాపమని చెప్పావుగా, అడిగి చూడు వీరేం చేశారు. ఏమిటది? ఏమి చేశావు? ఏమీ అర్థం కావట్లేదు. ఈ చిన్న కోకిల మా గూటిలోని గుడ్డు తింది. ఏ అవునా? ఎందుకని చేశావు? నన్ను నమ్ముము, నేను ఆ గూటిలో గుడ్డను తినలేదు. నేను కాకి గూటి దగ్గర నుంచి పోతూ ఉన్నాను. అప్పుడు వీరంతా పొడవటానికి వెంబడించారు. అంతే మరి. అబద్ధం చెప్పుచున్నావు. నా గూటిలోని గుడ్డు తిన్నావుగా. అది కాకి గుడ్డు కాదు, నాదే. కాదు కాదు కాదు. మీకు ఇంకను ఈ తగవులొద్దు. మనం కోడి అమ్మ దగ్గరకు పోదాము. ఏమిటో కోడి అమ్మ అడుగుతుంది. కాకి అక్క గూటిలాని చిన్న పిల్ల గుడ్డును తినుట ఎవరు చూశారు? అది గూటి నుంచి వెళ్ళటం నేను చూశాను. కాకి అక్క చెప్పింది నిజమేనా? ఏమిటి, నీ గూడు లేదా? గూడు లేదు, మట్టి ఇల్లు లేదు. నీవాగు, కోడి అమ్మ అడుగుతుందిగా. మా కోకిలలకు గూడు ఒకటి లేదు. మేము గుడ్డు పెట్టేటప్పుడు కాకి గూటి దగ్గరకు వెళతాము. నేను చెప్పలా. గూడు లేదన్నదిగా. మీరు మగ్గ కోకిల శబ్దం లాగా ఉండే కాకి గమనిస్తూ ఉంది. అప్పుడు పిల్ల కోకిల కాకి గూటిలోని గుడ్డు తీసే. అప్పుడు కాకి గూటిలోని గుడ్డు తీసింది నిజమేగా. ఎట్లా చూస్తుంది చూడు. ఆ గుడ్లను తీసేస్తాను. ఇప్పుడు చూడు. అయ్యో, నా గుడ్లు, నా పిల్లలు. నాకే గూడు ఉంటే నేను చెయ్యనుగా. కాకి అక్క గుడ్డులో పిల్లలు ఉన్నాయి. అవి వచ్చేంత వరకు కాకి అని కోకిల అని అమ్మకేగా తెలిసేది. కానీ కోడియమ్మ పిల్లలు అంటే పిల్లలే. అవి వచ్చిన తర్వాత అమ్మను శిక్షితాము, సరేనా? నన్ను క్షమించు. మీ గుడ్లను
మేము కాపాడుతాము. మీ పిల్లలేను మా పిల్లలుగా చూస్తాను. బాధవద్దు. హో, నేను ఒప్పుకున్నాను. నాకును.